ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఎన్నో దశాబ్దాలుగా ఒక పర్టికులర్ ప్రాంతంలో చాలా వింత సంఘటనలు జరుగుతున్నాయి. అది యునైటెడ్ స్టేట్స్ యొక్క వెస్ట్ భాగంలో ఉంటుంది. అండ్ ఆ ప్రాంతంలో హైలీ సీక్రెట్ మిలిటరీ బేస్ అయిన ఏరియా 51 కూడా ఉంది. బట్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది కేవలం ఏరియా 51 కోసం కాదు. ఏరియా 51 ఆ ప్రాంతంలో ఒక భాగం అంతే. ఏరియా 51 చుట్టూ కూడా చాలా మిస్టరీలు అయితే తిరుగుతూ ఉంటాయి. చాలా మిస్టరీలు అందులో దాగున్నాయని చాలామంది నమ్ముతూ ఉంటారు కూడా. అయితే ఈ పర్టిక్యులర్ ఏరియాలో ఇప్పటి వరకు సుమారుగా 2000కి పైగా ట్రాజిక్ ఇన్సిడెంట్స్ జరిగాయి. అందులో ప్లేన్స్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. కొన్ని ప్లేన్స్ గాల్లో మాయమైపోయాయి అన్నమాట. ఏమైపోయాయో ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అంతేకాదు ఆ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉన్నాయి, ఆ ప్రాంతంలో ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. వీటన్నిటిలోని కూడా ప్రజలు మాయమైపోతూ వచ్చారు. అండ్ ఈ సంఘటనలన్నీ జరిగింది ఒక పర్టికులర్ ట్రయాంగిల్ షేప్లో ఉన్న ప్రాంతంలో. అయితే నేను మాట్లాడబోయేది బెర్ముడా ట్రయాంగిల్ కోసం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాంతం బెర్ముడా ట్రయాంగిల్ కంటే చాలా పాపులర్, ఇన్ఫ్యాక్ట్ చాలా ప్రమాదకరం కూడా. అదే నెవాడా ట్రయాంగిల్. బేసిక్గా బెర్ముడా ట్రయాంగిల్కి చాలా పాపులారిటీ ఉంది. ఈ నెవాడా ట్రయాంగిల్కి అంత పాపులారిటీ అయితే లేదు. బట్ దానికంటే దీంట్లోనే ఎక్కువగా డిసపిరెన్సెస్, మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా జరిగాయి. ఇన్ఫ్యాక్ట్ వీటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో ఇంకెందుకు లేటు, అసలు ఈ నెవాడా ట్రయాంగిల్ ఏంటి, దీనికి సంబంధించిన మిస్టరీ ఏంటి, ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి, వీటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అసలు ఈ నెవాడా ట్రయాంగిల్ ఎక్కడ ఉంది? ఈ నెవాడా ట్రయాంగిల్ మోస్ట్లీ నెవాడా ప్రాంతంలోనే ఉంటుంది. బట్ కాలిఫోర్నియాలో కూడా కొంత భాగాన్ని అయితే కవర్ చేస్తూ ఉంటుంది. అండ్ మ్యాప్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఒక ట్రయాంగిల్ షేప్ని మనం డ్రా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ రెనో యొక్క నార్థన్ పాయింట్ నుంచి మనం ఒక స్ట్రైట్ లైన్ కనుక గీస్తూ వచ్చినట్టయితే ఫ్రెస్నో వరకు గీస్తూ అలా కంటిన్యూస్గా కిందకు వెళ్ళి ఆరిజోనా వరకు మనం తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ టాప్ పాయింట్కి అయితే కలపాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒక ట్రయాంగిల్ అయితే క్రియేట్ అవుతుంది అక్కడ. అండ్ ఈ ఫేమస్ ట్రయాంగిల్లో ఇంకొక ఫేమస్ సిటీ కూడా ఉంది, అదే లాస్ వేగాస్. లాస్ వేగాస్ అనేది చాలా ఫేమస్ అనే విషయం మనకు అందరికీ తెలిసిందే. అలాగే ఈ ప్రాంతంలో డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ కూడా ఉంది. అలాగే ఏరియా 51 కూడా ఉంది. సో చాలా ఫేమస్ స్పాట్స్ అన్నీ కూడా దీని మధ్యలోనే ఉన్నాయి. సో ఈ ట్రయాంగిల్ ఏంటంటే ఒక పక్క ఎడారి ప్రాంతం వంటిది ఉంది, మరొక పక్క ఒక పెద్ద పార్కు ఉంది, మరొక పక్క భారీ పర్వత శ్రేణులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఈ ప్రాంతం బేసిక్గానే చాలా ప్రమాదకరమైందని మనకు అర్థమవుతోంది. అండ్ ఈ ప్రాంతంలో చాలా భారీ స్థాయిలో విమానాలు అయితే కుప్పకూలిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాంతాన్ని కొంతమంది పీపుల్ గ్రేవ్ యార్డ్ ఫర్ ప్లేన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ అంత భారీ స్థాయిలో విమానాల యొక్క శిథిలాలు అయితే కనబడుతూ ఉంటాయి. అయితే ఈ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మాత్రమే ఎందుకని విమానాలు కనిపించకుండా మాయమైపోతున్నాయి అనే ప్రశ్నకి ఇప్పటికీ కూడా ఎవరికీ జవాబు అయితే లేదు. కొంతమంది ఏమంటారంటే ఇక్కడ ప్రమాదాలు ఏదో న్యాచురల్గా జరుగుతుంటే దానికి పెద్ద మిస్టరీ ఉన్నట్టుగా కొంతమంది కథలేరని చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమో ఇక్కడ జరిగిన ప్రమాదాలు ఏవి న్యాచురల్గా జరిగినవి కాదు, కావాలని చేసినవి అని చెబుతూ ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ చాలా పెద్ద నెంబర్లోనే విమానాలకు సంబంధించిన ట్రాజడీస్ అయితే జరుగుతూ వచ్చాయి. అదైతే క్లియర్. గడిచిన 60 సంవత్సరాల్లో ఇక్కడ 2000కి పైగా ప్లేన్స్ అయితే మిస్ అయిపోయాయి. అంటే యావరేజ్గా ఒక నెలకి 3 ప్లేన్స్ మిస్ అయ్యాయి. ఇది చాలా పెద్ద విషయం తెలుసా. అండ్ దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. ఈ ప్రాంతానికి వెళ్ళి చాలామంది కనిపించకుండా పోయారు, చాలామంది చనిపోయారు. అయితే అలా కనిపించకుండా పోయి చనిపోయిన వాళ్ళలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ వెల్ నోన్ క్యాజువాలిటీ ఎవరంటే స్టీవ్ ఫాసెట్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఈ స్టీవ్ ఫాసెట్ అనే పర్సన్ బేసిక్గా చాలా ఫేమస్. అతను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. అంతేకాదు అంతకుముందు ఎన్నో రికార్డ్స్ని కూడా అతను బ్రేక్ చేశాడు, బోట్స్లో కావచ్చు, ప్లేన్స్లో కావచ్చు. అతను చరిత్రలో మొట్టమొదటిసారి బెలూన్ ద్వారా గాల్లోకి ఎగిరి
సర్కమ్ నావిగేట్ చేశాడు గ్లోబ్ మొత్తాన్ని కూడా. సో అది చాలా పెద్ద రికార్డ్. అంతేకాదు ఒక ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్లో కూడా అతను గాల్లోకి ఎగిరి రికార్డ్ క్రియేట్ చేశాడు. సో స్టీవ్కి వీటన్నిటి గురించి చాలా అంటే చాలా డీటెయిల్డ్ ఐడియా ఉంది. అతనికి చాలాసార్లు స్కిల్డ్ పైలట్స్ యొక్క హెల్ప్ అవసరం అనిపించింది, బట్ అతనికి ఎవరు దొరకలేదు. అంటే అతనికి కావాల్సినట్టుగా ఎవరో దొరకలేదు, అందుకని ఇంకా అతనే డ్రైవ్ చేసుకోవడం మొదలు పెట్టాడు. సో చాలా సక్సెస్లు, చాలా రికార్డ్స్ క్రియేట్ చేశాడు. వాటన్నిటి గురించి చెప్పలేము, ఎందుకంటే అలా చెప్పాలంటే దానికి ఒక సెపరేట్ వీడియోనే చేయాల్సి ఉంటుంది. అయితే అంత ఎక్స్పీరియన్స్, అంత నాలెడ్జ్, అన్ని రికార్డులు ఉన్న ఒక పర్సన్ ఈ ప్రాంతానికి వెళ్ళి కనపడకుండా పోయినట్టయితే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు అతను ప్రపంచంలోని ఎత్తైన పర్వతాల మీద నుంచి వెళ్ళాడు, ఎన్నో కార్ రేసుల్లో పోటీపడి వాటన్నిటిలోని గెలిచాడు, బోట్స్లో కూడా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు, మారథాన్స్ చేశాడు కొండల మీద నుంచి. నార్మల్ కూడా కాదు, అల్ట్రా మారథాన్స్ అని చాలా పెద్ద పెద్ద మారథాన్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా చేశాడు అతను. అంతటి గ్రేట్ పర్సన్ దీన్ని కూడా దాటాలని నిర్ణయించుకుని సెప్టెంబర్ 3, 2007 ఉదయం 8:45 నెవాడాలోని ఒక ప్రైవేట్ ఎయిర్ ఫీల్డ్ నుంచి సింగిల్ ఇంజిన్ సూపర్ డెకాథ్లాన్ లైట్ ఎయిర్ క్రాఫ్ట్లో తన యొక్క జర్నీని మొదలుపెట్టాడు. అండ్ అతను ప్రయాణిస్తున్న దాని గురించి ఎవరికి పూర్తిగా తెలియదు, ఎందుకంటే అతను ఆ ఫ్లైట్ యొక్క రూటింగ్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా ఎవరికి ఇవ్వలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎందుకు ప్రయాణించాడు అనేది కూడా ఎవరికి తెలియదు. కొంతమంది ఏమో ఫన్ కోసం ప్రయాణించాడంటారు, కొంతమంది ఏమో ఆ లొకేషన్స్ అన్నీ కూడా చూడడానికి ప్రయాణించాడని చెబుతారు. సో ఫ్లైట్ ప్లాన్ అనేది ఇవ్వకపోవడం వల్ల అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి తెలియదు. బట్ బేసిక్గా ఆ ప్రాంతంలో అలాగే జరుగుతుంది. అయితే ఆ రోజు అలా బయలుదేరిన స్టీవ్ మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు. అతని ప్లేన్ మాయమైపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్లేన్లో ఎమర్జెన్సీ లోకల్ ట్రాన్స్మిటర్ ఉంది. ఏదైనా ఒక ప్రమాదకరమైన సంఘటన జరిగినట్టయితే అది ఒక సిగ్నల్ని సెండ్ చేస్తూ ఉంటుంది దగ్గరలో ఉన్న లోకల్ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళకి. బట్ అది కూడా జరగలేదు. అఫ్కోర్స్ ఆ ట్రాన్స్మిటర్స్ అప్పుడప్పుడు మాల్ ఫంక్షన్ కారణంగా పనిచేయడం మానేస్తూ ఉంటాయి. బట్ ఇలాంటప్పుడు మాత్రమే ఎందుకు పనిచేయకుండా మానేస్తా అనేది ఎవరికి అర్థం కాని ఒక క్వశ్చన్. ఆ తర్వాత అతని కోసం చాలా పెద్ద స్థాయిలో వెతికారు. కొన్ని వేల మైళ్ళ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ని చేపట్టారు. బట్ ఎంత వెతికినప్పటికీ కూడా అతని ఆచూకీ కనబడలేదు, ఎందుకంటే అతను కనబడకుండా మాయమైపోయింది ఈ పర్వతాల ప్రాంతంలో. ఆ ప్రాంతంలో వెతకడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అండ్ అలా సెర్చ్ క్రూ వాళ్ళు అతని కోసం వెతుకుతున్న టైంలో వాళ్ళకి స్టీవ్ కనబడలేదు, కానీ వేరే 8 మిస్సింగ్ ప్లేన్స్ యొక్క రెకేజెస్ అయితే కనబడ్డాయి. వాళ్ళు ఈ విషయంలో కొంచెం సర్ప్రైజ్ అయినా వాళ్ళకి స్టీవ్ కనబడకపోవడం అనేది కొంచెం డిసప్పాయింటింగ్ విషయం, ఎందుకంటే వాళ్ళు వెతుకుతుందే అతని కోసం కదా. సో అతని ప్లేన్ కోసం, అతని కోసం చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని రకాల ఇమేజెస్ని గ్యాదర్ చేస్తూ వెతకడం మొదలుపెట్టాయి. బట్ ఎంత ట్రై చేసినప్పటికీ కూడా అతని గురించి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. అండ్ అతని యొక్క సర్వైవల్ స్కిల్స్ గురించి ఐడియా ఉన్న వాళ్ళందరూ ఏమన్నారంటే అతను బ్రతికేస్తాడు, ఎలాగైనా సరే తప్పించేసుకుంటాడు, ఆ ప్రాంతం నుంచి సేఫ్గా బయటకు వచ్చేస్తాడు, మనం వెతకక్కర్లేదని కూడా అభిప్రాయపడ్డారు. బట్ కాలం గడుస్తున్న కొద్దీ ఇంకా వాళ్ళు కూడా ఆశలు అయితే వదిలేసుకున్నారు. అలా 2 వారాల పాటు అతని గురించి వెతికిన తర్వాత ఇంకా సెర్చ్ ఆపరేషన్ ఆపేశారు. అతను చనిపోయాడని అయితే అభిప్రాయపడ్డారు. అండ్ మళ్ళీ కొన్నాళ్ళకి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజుల పాటు వెతికిన తర్వాత ఆపేశారు. సో మోడర్న్ యుఎస్ హిస్టరీలోని వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లెక్స్ సెర్చింగ్ అని చెప్పొచ్చు. బట్ ఫైనల్గా అయితే దాన్ని ఇంకా వదిలేశారు. అయితే అతను కనిపించకుండా పోయిన సంవత్సరం తర్వాత ఒక హైకర్కి ఆ నెవాడాలోని ఈస్టర్న్ సియారా ప్రాంతంలో కొన్ని డాక్యుమెంట్స్ దొరికాయి. అయితే ఆ డాక్యుమెంట్స్ స్టీవ్కి చెందినవి. అతను ఏ ప్రాంతం నుంచి అయితే టేక్ ఆఫ్ అయ్యాడో, అంటే బయలుదేరాడో, ఆ ప్రాంతానికి సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో ఆ డాక్యుమెంట్స్ దొరికాయి. సో మళ్ళీ సెర్చ్ ఆపరేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఈసారి వాళ్ళకి ఆ క్రాష్ సైట్ ఎక్కడ ఉందనేది తెలిసింది. అది ఒక మౌంటైన్ ఏరియా అండ్ ఆ ప్రాంతాన్ని ఆన్సల్ ఆడమ్స్ వెల్డర్నెస్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ ఆ ప్రాంతంలోనే స్టీవ్ యొక్క విమానానికి సంబంధించిన కొంత రెకేజ్ అయితే దొరికింది. సో అప్పటి వరకు పీపుల్ అందరూ అనుకుంటున్నట్టుగా స్టీవ్ మిస్టీరియస్ వేలో డిసప్పేర్ అయిపోలేదు, గాల్లో మాయమైపోలేదు. అతని విమానానికి ప్రమాదం జరిగింది అండ్ అది అక్కడ క్రాష్ అయిపోయింది. అండ్ అతను ఏమయ్యాడనేది ఇనీషియల్గా ఎవరికి తెలియలేదు. కాకపోతే తర్వాత అతనికి సంబంధించిన కొన్ని బోన్స్ దొరికాయి. ఆ బోన్స్కి DNA టెస్ట్లు ఇవన్నీ చేసినప్పుడు అవి స్టీవ్ వే అని తెలిసింది. కొంత దూరంలో అతని యొక్క టెన్నిస్ షూస్ కూడా దొరికాయి, వాటి మీద యానిమల్ బైట్స్ కూడా ఉన్నాయి. సో అప్పుడు అందరికీ అర్థమైన విషయం ఏంటంటే ఇంపాక్ట్ కారణంగా అతను చనిపోయాడు. అండ్ ఆ తర్వాత చుట్టుపక్కల ఏవైతే వైల్డ్ యానిమల్స్ ఉంటాయో అవన్నీ కూడా అతని యొక్క శరీరాన్ని అక్కడి నుంచి దూరంగా తీసుకొని వెళ్ళి ఆ తర్వాత తినేస్తూ ఉండేసరికి కేవలం ఇప్పుడు ఆ బోన్స్ మాత్రమే మిగిలాయని అయితే వాళ్ళకి అర్థమైంది. తర్వాత నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు వాళ్ళు ఒక స్టేట్మెంట్ని అయితే ఇష్యూ చేశారు ఈ ఇన్సిడెంట్ కోసం. వాళ్ళు ఏమని చెప్పారంటే ఇక్కడ క్రాష్ జరిగింది, ఆ పైలట్ ఆ ప్రాంతంలో డౌన్ డ్రాఫ్ట్స్ని ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల అవి విమానం యొక్క క్లైంబింగ్ కెపాసిటీని తగ్గించేసి ఆ విమానం క్రాష్ అయ్యేలా చేశాయి అని అయితే తెలియజేశారు ఆ రిపోర్ట్లో.
అండ్ కేవలం డౌన్ డ్రాఫ్ట్స్ మాత్రమే కాకుండా హై డెన్సిటీ ఆల్టిట్యూడ్, మౌంటేనియస్ టెరైన్ ఈ రెండు కూడా ప్రమాదానికి కారణం అయితే మెన్షన్ చేశారు. సో ఇలాగ నెవాడా ట్రయాంగిల్లోని ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ మరణానికి సంబంధించిన ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. ఇదే కాదు, పెద్ద పెద్ద ప్లేన్స్ కూడా కనిపించకుండా మాయమైపోయాయి. 1969 సంవత్సరంలో ఒక విమానం ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రమాదానికి గురైంది. ఆ విమానం పేరు ద గ్యాంబ్లర్ స్పెషల్. బేసిక్గా అది నెవాడా క్యాసినోస్కి చెందిన పెద్ద పెద్ద ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఎక్కువగా తీసుకొని వెళుతూ ఉంటుంది, అందుకే దానికి ఆ పేరు అయితే వచ్చింది. అది కూడా ఆ ప్రాంతంలో ఒక క్లిఫ్ మీదగా జారిపోయింది. అండ్ సుమారుగా 35 మంది ట్రావెల్ చేస్తున్నారు ఆ టైంలో. అందులో అందరూ చనిపోయారు ఆ టైంకి. దానికి కారణం ఏంటంటే పైలట్ ఒక డిఫరెంట్ రూట్ తీసుకుందామని ట్రై చేశాడు అండ్ అదేమో వర్కౌట్ అవ్వలేదు. సో వాళ్ళందరూ కూడా చనిపోయారు. అండ్ ఆ రెగేజ్ని బయటికి తీయడం అనేది చాలా కష్టమైంది, ఎందుకంటే అక్కడ టెర్రైన్ అలా ఉంటుంది కాబట్టి. అలాగే డేవిడ్ స్టీవ్స్ అని ఒక పర్సన్ ఉన్నాడు. ఇతను ఒక ఎయిర్ ఫోర్స్ లెఫ్టినెంట్. అతను ఒక ట్రైనింగ్ జెట్ని ఆ ప్రాంతంలో ఎగరేస్తున్న టైంలో సిచ్యువేషన్స్ అనేవి చాలా వర్స్ట్గా మారాయి. అంటే ఆ జెట్ సరిగ్గా పనిచేయట్లేదు అండ్ అతను అందులోంచి బయటికి రావాల్సి ఉంది, అందులోంచి ఎజెక్ట్ అవ్వాల్సి ఉంది. అండ్ అతను ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు, బట్ ఎజెక్ట్ అయిపోయాడు విమానం నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం. బట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అతని కోసం ఎంత వెతికినా అతను ఏమయ్యాడో తెలియలేదు. అతను చనిపోయాడని చాలామంది అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ అతని విమానం కూడా కనబడలేదు. సరే, అతనంటే ఆ విమానం నుంచి ఎజెక్ట్ అయ్యే టైంలో ఏదో జరిగి ఉండొచ్చు అనుకోవచ్చు, బట్ ఆ విమానమైనా కనబడాలి కాబట్టి అది కూడా కనబడలేదు. బట్ తర్వాత అతన్ని కొంతమంది హైకర్స్ చూసి అతన్ని కాపాడి హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. అతను చెప్పింది ఏంటంటే అతను 20 మైళ్ళ దూరం పాకుతూ వచ్చాడంట. దానికి కారణం ఏంటంటే అతని యాంకిల్స్ విరిగిపోయాయి పైనుంచి కింద పడడం వల్ల. అండ్ ఆ ప్రాంతం అంతా చాలా అంటే చాలా చల్లగా కూడా ఉంది కదా, అందువల్ల అతనికి చాలా ఇబ్బంది కూడా అయిపోయింది. ఆ గాయాలు కొంచెం కూడా తగ్గలేదు. బట్ 15 రోజుల్లో 20 మైళ్ళ దూరాన్ని అతను పాకుతూ వచ్చాడు. చాలామంది దీన్ని ఇంపాసిబుల్ అన్నారు, బట్ అతను అలాగే బతికాడు. ఆ 15 రోజుల పాటు ఫుడ్ కానీ షెల్టర్ కానీ ఏమీ లేవు, బట్ అయినా కూడా దేగుతూ వచ్చి మొత్తానికైతే బ్రతికేశాడు. అయితే ఆ తర్వాత కొన్నాళ్ళకి అతను చెప్పింది ఏంటంటే ఆ 15 రోజుల పాటు నాకు ఫుడ్ లేదు అనేది అబద్ధం. నేను దారిలో వస్తున్నప్పుడు నాకు ఒక ఎంటీ క్యాబిన్ కనబడింది అండ్ దాంట్లో కొన్ని క్యాన్డ్ ఫుడ్ అయితే ఉంది, అలాగే కొన్ని ఫిషింగ్ హుక్స్ కూడా ఉన్నాయి. వాటిని ఉపయోగించి నేను కొంతవరకు ఫుడ్ని అయితే తినేసి ఫుడ్ సంపాదించుకొని అలాగా సర్వైవ్ అవుతూ వచ్చి మెల్లిగా పాకుతూ వచ్చి ఫైనల్గా అందరినీ కూడా కలుసుకున్నాను అని అయితే తెలియజేశాడు. సో ఇక్కడతో ఈ స్టోరీ కొంచెం హ్యాపీ ఎండింగే అనిపిస్తూ ఉండొచ్చు, బట్ హ్యాపీ ఎండింగ్ కాదులేండి. ఎందుకంటే డేవిడ్ మళ్ళీ ఫ్లైట్లు ఎక్కడం మొదలుపెట్టాడు కదా. 8 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక ఎయిర్ క్రాష్ జరిగింది, అందులో చనిపోయాడు అతను. బట్ అట్లీస్ట్ ఈ నెవాడా ట్రయాంగిల్ ప్రాంతానికైతే ఇది కొంచెం పాజిటివ్ ఎండింగ్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే అతను సర్వైవ్ అయ్యి ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చాడు. బట్ అతని ప్లేన్ కనబడలేదు, ఇప్పటికీ ఏమైందనేది ఎవరికీ తెలియదు. అయితే అప్పుడప్పుడు ట్రావెల్ చేసేవాళ్ళు మాత్రమే కాకుండా కొంతమంది వెల్ ట్రైన్డ్ పైలట్స్ కూడా ఈ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కనిపించకుండా మాయమైపోయారు. వాళ్ళ విమానాలు కానీ వాళ్ళ బాడీస్ కానీ ఏవి కూడా దొరకలేదు. అయితే బేసిక్గానే ఈ ప్రాంతం చాలా అంటే చాలా కష్టమైన ప్రాంతం, చాలా కఠినమైన ప్రాంతం. సో అందువల్ల ఈ ప్రమాదాలు అయితే జరుగుతూ ఉండొచ్చు. అయితే కొంతమంది కాన్స్పిరసీ థియరిస్టులు చెప్పేది ఏంటి అంటే ఈ ప్రాంతంలో జరుగుతున్న ప్రమాదాలకి యుఎస్ మిలిటరీ యొక్క స్కల్ డిగ్రీకి సంబంధం ఉంది అని అయితే చెబుతూ ఉంటారు. అంటే యుఎస్ మిలిటరీ వాళ్ళు కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు, కొన్ని సీక్రెట్ టెస్టింగ్స్ చేస్తూ ఉంటారు, వాటి కారణంగా జరిగిన ప్రమాదాలను చెబుతూ ఉంటారు. అలాగే ఏరియా 51 కారణంగా కూడా ఈ ప్రమాదాలు జరుగుతూ ఉండొచ్చు అని చెబుతున్నారు. మరికొంతమంది ఏలియన్స్ కారణంగా కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అయితే తెలియజేస్తూ ఉంటారు. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న మౌంటైన్ వేవ్స్ గురించి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెబుతూ ఉంటారు. మౌంటైన్ వేవ్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రాంతంలో మౌంటైన్ రేంజ్ చాలా ఎక్కువగా ఉన్నట్టయితే ఆ ప్రాంతంలో కొన్ని స్ట్రాంగ్ విండ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇవి నార్మల్ వేవ్స్ కంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ఆ ప్రాంతంలో ఏదైనా ఒక విమానం చాలా ఫాస్ట్గా వెళ్తున్నా దాని యొక్క వెయిట్ ఎక్కువే అయినా కూడా ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఆటోమేటిక్గా ఇది కిందకి దిగిపోతుంది. దానికి కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న విండ్స్ ఆ విమానాన్ని దాని యొక్క కంట్రోల్ని లూజ్ అయ్యేలా చేస్తూ ఉంటాయి అండ్ వెయిట్ కొంచెం తగ్గేలా చేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బోట్ సముద్రంలో ప్రయాణిస్తున్న టైంలో సడన్గా నీటి లోపల నుంచి ఒక పెద్ద వేవ్ పైకి వచ్చింది అనుకుందాం. ఆ బోట్ యొక్క వెయిట్ చాలా ఎక్కువ అయి ఉండొచ్చు, దాంట్లో చాలామంది ప్యాసింజర్స్ ఉండొచ్చు, బట్ అది ఒక్కసారిగా గాల్లోకి లేచి మళ్ళీ ఆ తర్వాత కిందకి దిగుతుంది కదా. సో సేమ్ ఇక్కడ కూడా అలాగే అనమాట. ఆ విండ్స్ వచ్చిన టైంలో ఆ విమానం అనేది ఆటోమేటిక్గా కొంచెం కిందకి దిగుతుంది. అండ్ అలా దిగినప్పుడు అక్కడ పర్వతాలు ఆ హైట్లోనే ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా వెళ్ళి వాటిని గుద్దేయడం జరుగుతుంది. ఈ డౌన్వర్డ్ మూవింగ్ ఎయిర్ కరెంట్స్ అనేవి డౌన్ డ్రాఫ్ట్స్ అని పిలువబడుతూ ఉంటాయి. ఈ డౌన్ డ్రాఫ్ట్స్ ఆ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటాయి. అంటే బేసిక్గా అప్ డ్రాఫ్ట్స్ ఉంటాయి, డౌన్ డ్రాఫ్ట్స్ ఉంటాయి.
నార్మల్గా విండ్ ఎప్పుడు కూడా స్ట్రైట్గానే ఉంటుంది, కాకపోతే పర్వతాన్ని ఢీ కొట్టినప్పుడు ఆ పర్వతం పైకి వెళ్తున్నప్పుడు అక్కడ అప్ డ్రాఫ్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ అప్ డ్రాఫ్ట్ కొంచెం వేగంగా ఉంటుంది. ఆ తర్వాత డౌన్ డ్రాఫ్ట్ క్రియేట్ అవుతుంది పర్వతం డౌన్కి వచ్చినప్పుడు. అండ్ ఇది చాలా అంటే చాలా హెవీ ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఎంత హ్యూజ్ లెవెల్లో ప్రెషర్ క్రియేట్ చేస్తుందంటే ఆ ప్రాంతంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నయాగరా వాటర్ ఫాల్స్ లాంటి పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ దగ్గరికి ఏదైనా ఒక చిన్న బాల్ని తీసుకొని మనం విసిరితే ఆ వాటర్ ఫాల్స్ ఆ బాల్ని ఎంత ప్రెషర్తో కిందకు కొడతాయి చెప్పండి. సేమ్ అలాగే ఇక్కడ డౌన్ డ్రాఫ్ట్స్ కూడా ఆ విమానాలని అంతే సివియర్గా కింద కొడతాయి అనమాట. నెవాడా రేడియో స్టేషన్లో దీని గురించి కొంతమంది ఎక్స్పర్ట్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డౌన్ డ్రాఫ్ట్స్ అనేవి చాలా అంటే చాలా ప్రాబ్లమేటిక్. దీన్ని ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ చేయకూడదని కోరుకుంటారు. ఎందుకంటే వన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే వాటి నుంచి సర్వైవ్ అవ్వడం అంత ఈజీ కాదు. ఇన్ఫ్యాక్ట్ వీటిని ఎవరు ప్రెడిక్ట్ కూడా చేయలేరు. సడన్గా వీటి యొక్క కెపాసిటీ పెరిగిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి చాలా నార్మల్గా ఉంటుంది. సో అందుకని అసలు ఆ డైరెక్షన్లో వెళ్ళకూడదు అనుకుంటారు. బట్ తెలియక కొంతమంది వెళుతూ ఉంటారు, కొంతమంది వీటిని రాంగ్గా ఎస్టిమేట్ చేసి అంటే తక్కువ అంచనా వేసి ఆ ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఆ టైంలో ఏంటంటే కొన్ని మైక్రో బర్స్ట్లు క్రియేట్ అవుతాయి విండ్లో. అవి ప్లేన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యేలా చేస్తూ ఉంటాయి అండ్ కిందకు వచ్చేలా చేస్తూ ఉంటాయి. సో దాని కారణంగా చాలా ప్రమాదాలు అయితే జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1985లో డెల్టా ఫ్లైట్ 191 అనే ఒక ఫ్లైట్ సేమ్ ఇలాగే క్రాష్ అయింది. మొత్తం 137 మంది చనిపోయారు, ఒక 28 మంది దాకా ఇంజూరీ అయ్యారు. అండ్ దానికి కూడా ఇదే కారణం అనమాట. సో ఎంతోమంది శాస్త్రవేత్తలు దీని గురించి చెబుతూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమటాలజిస్ట్ అయిన ప్రొఫెసర్ కెల్లీ రెడ్మండ్ అనే ఒక పర్సన్ రెనోలోని డెజర్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ ఉన్నాడు. అతను కూడా దీని గురించి చాలా క్లియర్గా చెప్పింది ఏంటి అంటే, ఈ ప్రాంతంలో జరుగుతున్న ప్రమాదాలకి సీక్రెట్ వెపన్సో లేదంటే ఏమైనా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్సో కారణం కాదు, జస్ట్ బ్యాడ్ వెదర్ మాత్రమే కారణం. విండ్స్ ఎప్పుడైతే పైకి వెళుతూ ఉంటాయో అప్పుడు కొంచెం హెవీ ప్రెషర్ క్రియేట్ అవుతాయి, మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు ఆ విండ్స్ ఇంకా ఎక్కువ ప్రెషర్ని క్రియేట్ చేస్తాయి. సో దానివల్ల హ్యూజ్ లెవెల్ ఆఫ్ టర్బులెన్స్ వస్తుంది. దాని కారణంగా విమానాలు కూలిపోతూ ఉంటాయి, క్రాష్ అవుతూ ఉంటాయి అని అయితే చెప్పాడు అతను. బట్ కొంతమంది దీన్ని యాక్సెప్ట్ చేయరు, కొంతమంది లేదు ఏలియన్సే పడగొట్టారు, ఏలియన్సే అందులో ఉన్న మనుషుల్ని కిడ్నాప్ చేయడం కోసమే వాటిని కూల్చేశారని చెబుతూ ఉంటారు. ఇంకా వాళ్ళనైతే మనం ఏం అనలేం కదా. ఈ సియరా నెవాడా మౌంటైన్స్లో ఉన్న సీనరీ ఏదైతే ఉంటుందో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని చూడడానికి చాలామంది పైలట్స్ వెళుతూ ఉంటారు. బట్ వాళ్ళ దురదృష్టం కొద్దీ ఆ ప్రాంతంలో ఎదురయ్యే వెదర్ కండిషన్స్ కారణంగా వాళ్ళు ప్రకృతిని చూద్దామని చెప్పి వెళ్ళి వాళ్ళే ప్రకృతికి బలైపోతూ ఉంటారు. అంటే వాళ్ళు రకరకాల యానిమల్స్ని ఇన్సెక్ట్స్ని చూద్దామని వెళ్ళి వాళ్ళే ఆ ఇన్సెక్ట్స్కి యానిమల్స్కి ఆహారంగా మారిపోతూ ఉంటారనమాట. అది ఇక్కడ ఉన్న ప్రాబ్లం. ఇక్కడ నిజంగానే అంత పెద్ద మిస్టరీ ఉందా అంటే లేదనే చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో యుఎస్ మిలిటరీ వాళ్ళు కొన్ని టార్గెట్ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉంటారు. బట్ దానికోసం వాళ్ళు ఇలాంటి విమానాలను అయితే కూల్చేయరు. వాళ్ళు కొన్ని వెదర్ బెలూన్స్ అయితే క్రియేట్ చేసుకొని వాటిని టార్గెట్ చేస్తూ ఉంటారు. బట్ కొంతమంది మిలిటరీ మన నుంచి చాలా రహస్యాలను అయితే దాస్తూ ఉంటుంది కదా, అలాగే ఈ టార్గెట్ షూటింగ్స్ని కూడా దాస్తోంది. అండ్ వాళ్ళే కొన్ని విమానాలు కూలిపోవడానికి కారణం అని అయితే నమ్ముతూ ఉంటారు. అండ్ వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా రహస్యాలు దాగి ఉన్నాయని కూడా ఎంతోమంది నమ్ముతూ ఉంటారు. అండ్ కొంతమంది థియరిస్టులు చెప్పేది ఏంటంటే ఏలియన్స్ ఈ ప్రాంతంలో మనుషుల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర తీసుకొని వెళుతూ ఉంటారని చెబుతూ ఉంటారు. బట్ దానికి ఒక ప్రాపర్ ఎవిడెన్స్ అయితే లేదు. మేబీ కొంతమంది దాన్ని నమ్ముతూ ఉంటారు కదా, అందుకని అలా చెప్పేస్తూ ఉంటారేమో లేండి, అది వేరే విషయం. సో ఈ నెవాడా ట్రయాంగిల్ అనేది ఏదో ఒక జస్ట్ నార్మల్ ఏరియా మాత్రమే కాదు, ఈ ప్రాంతంలో చాలా అంటే చాలా ప్రమాదాలు అయితే జరిగాయి. బట్ వాటన్నిటికీ మనం వేరు కారణాలు అంటే లైక్ యుఎస్ మిలిటరీ వాళ్ళ యొక్క ఇంటర్వెన్షనో లేదంటే ఏలియన్స్ యొక్క కిడ్నాపింగో ఇవేవో కారణం అనుకుంటే కరెక్ట్ కాదు అని అయితే అనిపిస్తోంది ఓవరాల్గా మొత్తం అన్నీ చూసిన తర్వాత. ఎస్పెషల్లీ ఆ ప్రాంతంలో ఏదైతే వైల్డ్ ల్యాండ్స్కేప్ ఉందో ఆ ల్యాండ్స్కేప్ని చూసిన తర్వాత చాలా క్లియర్గా అర్థమవుతోంది అక్కడ ప్రాబ్లమ్స్ ఎదురవడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని. బట్ మీకు విషయం తెలుసా, చాలామంది అక్కడ ఎలా అంటే నిజం కంటే కాన్స్పిరసీని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు స్ట్రేంజర్ థింగ్స్ అని ఒక షో ఉంది, చాలామందికి తెలుసు దాని గురించి, అది బాగా పాపులర్. ఇది దేని ఆధారంగా తీయబడింది? యుఎస్ మిలిటరీ ఆల్రెడీ టెలిపోర్టేషన్ టెక్నాలజీని క్రియేట్ చేసేసింది అని చాలామంది నమ్మారు. ఒక రూమర్ని క్రియేట్ చేశారు, ఒక కాన్స్పిరసీ థియరీని పుట్టించారు. దాని ఆధారంగా వచ్చిన షో అండ్ అది చాలా బాగా పాపులర్ కూడా అయింది. మరి నిజంగానే ప్లేన్స్ టెలిపోర్ట్ అయ్యాయా? అవి ఏమైపోయాయి తెలియదు మనకైతే మాత్రం. యుఎస్కి చెందిన ఫార్మర్ పోలీస్ ఆఫీసర్ అయిన డేవిడ్ పాలిట్స్ అనే ఒక పర్సన్ మిస్సింగ్ 411 అని ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకాన్ని కనుక మనం చదివినట్టయితే యుఎస్లో ఉన్న ఎన్నో మిస్సింగ్ కేసుల గురించి చాలా డీటెయిల్డ్గా అతను మెన్షన్ చేశాడు. అండ్ వాటిలో కొన్ని కేసులు ఏంటంటే పీపుల్ సడన్గా మాయమైపోయారు. అండ్ ఏదో ఈ ప్రాంతంలోనే కాదు వేరు ప్రాంతాల్లో కూడా
సడన్గా మాయమైపోయారు. అందులో నెవాడా ట్రయాంగిల్ కూడా ఒకటి. అండ్ అతను చెప్పింది ఏంటంటే మనుషులు మాయమైపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి అండ్ కొన్ని పర్టికులర్ ప్రాంతాల్లో ఎక్కువ మంది మాయమైపోతారు, అందుకని మనం ఆ ప్రాంతాన్ని మిస్టీరియస్ ప్రాంతంగా పరిగణించాల్సిన అవసరం లేదు అని అయితే చెప్పాడు. సో బేసిక్గా ఈ ప్రాంతంలో మౌంటైన్స్, ఫారెస్ట్, వైల్డ్ యానిమల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనుషులు కూలిపోయే అవకాశం ఉంది, లేదంటే జంతువులు అటాక్ చేసే అవకాశం ఉంది, లేదంటే పర్వతాల మీద నుంచి పడిపోయే అవకాశం ఉంది, లేదంటే చల్లదనం కారణంగా గడ్డకట్టుకుపోయి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ఎన్నో ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ వీటన్నిటిని యాక్సెప్ట్ చేయకుండా కొంతమంది టెలిపోర్టేషన్ని, ఏలియన్ అబ్డక్షన్ని, మిలిటరీ టార్గెటింగ్ని వీటన్నిటిని మాత్రమే నమ్ముతూ ఉంటారు. సో అందుకని ఇది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. బట్ డెఫినెట్గా ఈ ప్రాంతంలో ఏవైతే మిస్టరీస్ ఉన్నాయో అవి న్యాచురల్గానే జరిగాయి అనడానికి మైట్ బి ఆ ప్రాంతంలో ఉన్న వెదర్ కండిషన్స్, ఆ ప్రాంతంలో ఉన్న ల్యాండ్స్కేప్, ఆ ప్రాంతంలో ఉన్న మౌంటైన్స్, డెజర్ట్స్, నేషనల్ పార్క్స్, అలాగే ఆ ఎయిర్ మూమెంట్స్ వీటన్నిటిని కూడా మనం ఒక మేజర్ ప్రూఫ్గా చూడొచ్చు. సో అందుకనే ఇది ఒక మిస్టీరియస్ ట్రయాంగిల్. బట్ డెఫినెట్గా ప్రతి మిస్టరీ న్యాచురల్గానే జరిగిందంటే కూడా కరెక్ట్ కాదేమో కదా. అట్లీస్ట్ కొన్నిటి వెనకైనా ఏదైనా ఒక అన్యాచురల్ రీజన్ అయితే ఉండొచ్చు అని అయితే అనిపిస్తోంది. సో అందుకనే ప్రస్తుతానికి ఈ నెవాడా ట్రయాంగిల్ యొక్క మిస్టరీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. సో దాట్స్ గైస్, చూసారు కదా ఇది వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరో స్మైదర్ ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.